కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. కృష్ణ గారు బయటకు వెళ్ళారు. ఏమైంది అత్తయ్య? ప్రియా డిప్రెషన్ తో సూసైడ్ చేసుకుంటున్నానని వాయిస్ మెసేజ్ పెట్టింది. అయ్యో, ఇప్పుడు ఎలా మరి ప్రియాని కాపాడ్డావు? అదే నాకు అర్థం కావడం లేదు. తనకి మళ్ళీ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అన్నయ్యకి ఫోన్ చేస్తాను. మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తుంది? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. నా మీద కోపంతో కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఎలాగైనా ప్రియని కాపాడుకోవాలి. కృష్ణ నన్ను పెళ్లి చేసుకున్నాక నీ ప్రేమని చంపుకుంటావు అనుకున్నాను, కానీ నిన్ను నువ్వే చంపుకుంటావు అనుకోలేదు. గుడ్ లక్. నాకు కావాల్సింది కూడా అదే. ఈవిడ వెళ్ళి ప్రియని కాపాడుతుందేమో. అలా జరగకుండా ప్రియ పైకి వెళ్ళేలా చూడదేవిడా. ప్రియా, నువ్వు చావాలి. గో టు హెల్. రెస్ట్ ఇన్ పీస్. ఆగు, ఎక్కడికి వస్తున్నావు? అన్నయ్య, ప్రియా. ఆగు, గడప దాటి లోపలికి వచ్చావో మర్యాదగా ఉండదు. అన్నయ్య, ప్రియ ఎక్కడుందో చెప్పు. ఏ బతుకుందో చచ్చిందో చూడడానికి వచ్చావా? అది కదన్నయ్య. వరసలొద్దమ్మా, నీకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది మేం వినేది? ఒకసారి ఇంటికొచ్చి మా పరువు తీసావు. వద్దు మహాతల్లి, వెళ్ళిపో. అరే, ఒక్క నిమిషం నేను చెప్పేది వింటారా? ఎంతసేపు మీ గోలేనా? నేను చచ్చిపోతున్నానని ప్రియ నాకు వాయిస్ మెసేజ్ పెడితే భయంతో ఆపుదామని వచ్చాను. ఓహో, ఇదో కొత్త నాటకమా? దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్రియ ఎక్కడుందో చెప్పండి. ప్రియా, ప్రియా. ఏంటండి మీ దౌర్జన్యం? మావయ్య వెళ్ళిపోమని చెప్తున్నా, వెళ్ళరేంటి? అయ్యో భగవంతుడా. అన్నయ్య, ముందు ప్రియ ఎక్కడుందో పిలవండి. తన ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఇంట్లోనే క్షేమంగా ఉంది.
నీ దొంగెడుపులు మాకు తెలుసు. నిజంగా ప్రియ మీద అంత ప్రేమ ఉంటే ఆ కృష్ణగాడు వర్షను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? వదిన, ముందు ప్రియని పిలవండి. ఒక్కసారి తను క్షేమంగా ఉంది అంటే నేను వెళ్ళిపోతాను. హే, నిశ్చితార్థం ఆగిపోతే చచ్చిపోయింత పిరికిది కాదు నా చెల్లెలు. చెప్పేది నీకు కదా. పోతావా లేదంటే మెడ పట్టి బయటికి గట్టమంటావా? ఎవరైనా అడ్డొస్తే చంపేస్తాను. తప్పుకో ప్రియా. ప్రియా, 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 ప్రియా. ప్రియా, ప్రియా, ప్రియా తలుపు తీ. ప్రియా, ప్రియా డోర్ తీ. డోర్ తీ ప్రియా. ఏంటండి ఈ దౌర్జన్యం? మన ఇంటికి వచ్చి నన్ను కొడుతుంటే ఏం అడగరేంటి? అమ్మా, ఇదిగో ఇంకొక మాట మాట్లాడావంటే బాగో చెప్తున్నా. ప్రియా, ప్రియా. ప్రియ స్నానం చేస్తుందేమో. ప్రియా, అయ్యో అదేం లేదు. తను సూసైడ్ చేసుకుంటుందని నాకు వాయిస్ మెసేజ్ పెట్టిందంటే మీరెవరు నమ్మరేంటి? రవి, ముందు తలుపు బదులు కొట్టు. ప్రియా, 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 ప్రియా. ప్రియా. ప్రియా, అయ్యో ప్రియా, 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 ప్రియా. ప్రియా లేమ్మా. చేసావా? ప్రియా. గదిలో ఉన్నావు అనుకున్నాను కదమ్మా. ఎంత ఘోరం చేస్తావు అనుకోలేదు అమ్మ ప్రియా. రవి, త్వరగా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. పద ప్రియా. నువ్వు లెటర్లో ఏం రాసావో నీ కళ్ళు చెప్తున్నాయి కావేరి. సరే, నువ్వు చెప్పినట్టు లెటర్ చదివి ఆలోచించి చెప్తాను. ఐ లవ్ యూ కళ్యాణ్. కళ్యాణ్, నా ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను కళ్యాణ్. ఆ కళ్యాణ్ దీని లవ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెగ వంకర్లు తిరిగిపోతూ ఉంది. నన్నెప్పుడు నీ లైఫ్ కస్టడీలోకి తీసుకుంటావు? నన్ను తొందరగా అరెస్ట్ చేయొచ్చు కదా. దొంగ రాస్కెల్.